ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు చరిత్ర సృష్టించారన్నారు హైదరాబాద్ కేంద్రాల డైరెక్టర్ పూర్ణచంద్రరావు. 186 మంది విద్యార్థులకు స్టేట్ టాప్ 5 మార్కులు వచ్చాయని చెప్పారు. 443 మంది విద్యార్థులు స్టేట్ టాప్ 10 మార్కులు సాధించారని చెప్పారు. 666 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో 100% మార్కులు సాధించినట్టు తెలిపారు. ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు జాతీయ స్థాయి అగ్రశ్రేణి ర్యాంకులను సాధించడంలో రెజోనెన్స్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ప్రసిద్ధి చెందిందన్నారు పూర్ణచంద్రరావు. హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, కరీంనగర్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్టు తెలిపారు. రెసిడెన్స్ జూనియర్ కాలేజెస్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెసిడెన్స్ విద్యార్థులు అద్భుతంగా మంచి మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో రెసిడెన్స్ విద్యార్థులు ఇంత మంచి స్కోర్స్ సాధించడం, అది ఒక క్యాంపస్ నుంచో లేకపోతే ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ సాధించడం కాకుండా మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా స్టేట్ టాప్ 3 మార్క్స్లో స్టూడెంట్ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 666 మంది విద్యార్థులకు మా దగ్గర చదివినటువంటి వాళ్ళల్లో 100% మార్క్స్ కోర్ సబ్జెక్ట్స్లో రావడం జరిగింది. ఈ అచీవ్మెంట్స్కి డెఫినెట్గా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ అనేది కారణం. దాంతోపాటు రెసిడెన్స్లో సిస్టమేటిక్గా మనం బోర్డు సిలబస్ని, జేఈ సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తూ డే 1 నుంచి కూడా ఐపీఈ చెప్పడం, దాని ద్వారా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ వీటిని కండక్ట్ చేయడం ద్వారా ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు 468 రావడం ఒక ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ, యూ క్యాన్ సే. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ అచీవ్మెంట్. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు 467 వస్తున్నాయని. ఈ థ్యాంక్స్ మొత్తం మా ప్రిన్సిపల్ సార్కి, ఎస్ఎల్స్కి, జేఎల్స్కి, మా డౌట్స్ అప్పుడు హెల్ప్ చేసిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ మెటీరియల్ చాలా ఉపయోగపడ్డది. అక్కడ మార్క్స్ స్కోర్ చేయడం కానీ, ఐపీలో రాసే విధానం కానీ అట్లా చెప్పడం మాకు జేఎల్స్ చాలా హెల్ప్ చేస్తుంది. This is due to some dedication and the support from our branch. It's also very good that the management of Resonance works so hard for us. ఇది ఐఐటి బేస్డ్, నీట్ బేస్డ్ కాబట్టి ఐపీ చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు. లేట్గా స్టార్ట్ చేసినా కానీ ఏ ఒక్క టాపిక్ వదలకుండా ప్రతి ఒక్కటి ఓన్లీ కొన్ని కాలేజెస్లో చెప్పకూడదు కానీ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవమని చెప్తారు. కానీ మాది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. మాకు మ్యాథ్స్లో సోనీ మ్యామ్, భారతి మ్యామ్ కానీ, ఫిజిక్స్లో శ్రీనివాస్ సార్, స్వాతి మ్యామ్ కానీ, కెమిస్ట్రీలో సుధీర్ సార్ కానీ, వీళ్ళందరూ మాకు ప్రతి ఒక్కటి బట్టి పట్టడం అన్నట్టు కాకుండా ఈ నాలెడ్జ్ మనకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడాలి అన్నట్టుగా చెప్తారు. I'm very thankful to my Dundigal management and all the other Resonance management. And IP is very important. మనం ఐఐటీలో పడి ఐపీ యూజువలీ నెగ్లెక్ట్ చేస్తాము. బట్ ఇన్ Resonance ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టుగా మాకు ఈజీగా అర్థం చేపిస్తారు. అండ్ అది మనకు ఐఐటీకి ఇంకా ఐపీకి 2 యూస్ఫుల్ అవుతుంది.